హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో పార్ట్ 5 ఇప్పుడు మనం చూద్దాం. పార్ట్ 5లో ఫస్ట్ క్వశ్చన్, a stone is thrown upward with a velocity, initial velocity 20 meters per second. What will be the velocity of the stone when it reaches at a height of 10 meters? అంటే ఒక రాయిని 20 meters ఇనీషియల్ వెలాసిటీ u is equal to 20 meters per second తో త్రో చేశారండి. పైకి విసిరినప్పుడు అది 10 meters హైట్కి వెళ్ళిన తర్వాత దాని వెలాసిటీ ఎంత అని అడుగుతున్నారు. మనకు తెలుసు 10 meters ఎక్కడైనా కూడా మనం వెలాసిటీ కనుక్కోవాలంటే మనకి లా ఆఫ్ మోషన్ ఈక్వేషన్స్ ఏంటి? మోషన్ ఈక్వేషన్స్ v is equal to u plus at, v is equal to u plus at, v square minus u square is equal to 2as, s is equal to ut plus half at square కదా. దీంట్లో v square minus u square is equal to 2as అనే లైన్ యూజ్ చేసి ఈ ఈక్వేషన్ యూజ్ చేసామనుకోండి, v square is equal to u square plus 2as అవుతుంది. బాల్ పైకి త్రో చేసాం కాబట్టి g వాల్యూ మైనస్ అవుతుంది, కాబట్టి v square is equal to u square minus 2gh. h వాల్యూ ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. సో h వాల్యూ 10, g వాల్యూ 10 తీసుకుందాం, 2. సో u ఇనీషియల్ వెలాసిటీ 20 ఇచ్చారు, 20 into 20 minus 2 into 10 into 10. సో 400 minus 200, v square is equal to 200, v is equal to square root of 200 అంటే 2 root 10 root 2 కదా. 10 root 2, root 2 వాల్యూ మనకు తెలుసు 1.42 కదా. కాబట్టి టోటల్ 10 meters per second దగ్గర దీని వెలాసిటీ ఎంత అంటే 14.28 అనమాట. ఇంకోసారి చెప్తా చూడండి. ఇనీషియల్ వెలాసిటీ 20 meters per second ఇచ్చారు, 10 meters హైట్లో ఉన్నప్పుడు దాన్ని వెలాసిటీ ఎంత అని అడుగుతున్నారు. ఒకవేళ అది మ్యాక్సిమం హైట్కి పోయినట్లయితే అక్కడ వి ఫైనల్ వెలాసిటీ 0 అయ్యేది, కానీ 10 meters దగ్గర హాఫ్ వే దగ్గర 0 అవ్వదు. కాబట్టి v square minus u square is equal to 2as, v square is equal to u square plus 2as. బట్ ఏ ప్లేస్లో మైనస్ g పెడితే v square is equal to u square minus 2gh, v square is equal to 20 into 20 minus 2 into g value 10 into 10. So v square is equal to 400 minus 200, v is equal to square root of 200, that is equal to 14.28 meters per second. దీని తర్వాత ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ద వర్టెక్స్ ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అనమాట. ది వర్టెక్స్ ఆఫ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. వర్టెక్స్ అంటే ఇగో పైనుంచి చూడండి, పైనుండే ట్రయాంగిల్లో ఈ యాంగిల్ని వర్టెక్స్ అంటారు అనమాట. ఈ యాంగిల్ని వర్టెక్స్ అంటారు. సో వర్టెక్స్, ఈ వర్టెక్స్ x is equal to sum of 4 times sum of the other base, sum of base of two base triangles. అంటే x is equal to 4 సార్లు 4 into y plus z అదే. సో x is equal to 4 times y plus z, x is equal to 4 times y plus z. కానీ మనకేం తెలుసు, x plus y plus z is equal to 180 కదా. y plus z ఏమవుతుంది? 180 minus x. కాబట్టి x is equal to 4 into 180 minus x. x is equal to 4 into 180 minus 4x. minus 4x యువతలకు వస్తే 5x. 5x is equal to 4 into 180. x is equal to 4 into 36. సో x is equal to 144 degrees. కానీ క్వశ్చన్లో ఏం అడిగారు మనకి? y plus y, ఓన్లీ y వాల్యూ ఎంత అని అడిగారు. ఈ వాల్యూ సేమ్. y plus z రెండు కలిపితే 180 minus 144 వేస్తే y plus z వాల్యూ 36 వస్తుంది. దాంట్లో ఒక వాల్యూ ఐసోసెలస్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. దీంట్లో సగం చేస్తే సరిపోతుంది. 36 divided by 2 18. సో 18 is the answer. ఇంకోసారి క్వశ్చన్ చెప్తుంది చూడండి. ఐసోసెలస్ ట్రయాంగిల్లో వర్టెక్స్ ఇచ్చారు. వర్టెక్స్ x is equal to 4 times y plus z అన్నారు. సో y plus z is equal to 180 minus x వేసాం. సో 5x is equal to 4 into 180, x is equal to 144 వచ్చింది. సో y plus z 36 వస్తుంది, కానీ ఒక యాంగిల్ y plus z రెండు సేమ్ కాబట్టి 36 divided by 2 వేస్తే 18 వస్తుంది. కాబట్టి 18 degrees ఆన్సర్. దీని తర్వాత విచ్ రేస్ హ్యాస్ ద హైయెస్ట్ ఎనర్జీ. రేస్లో ఎనర్జీ హైయెస్ట్ ప్రకారం చూస్తే
దాని సిరీస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఎక్స్రేస్ అన్నిటికంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. దాని తర్వాత అల్ట్రావైలెట్ రేస్కి ఉంటుంది. దాని తర్వాత విజిబుల్ రేస్కి ఉంటుంది. విజిబుల్ రేస్ తర్వాత విజిబుల్ లైట్కి ఉంటుంది. అదే విజిబుల్ లైట్ తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్కి ఉంటుంది. సో ఎక్స్రేస్ గ్రేటర్ దాన్, అల్ట్రావైలెట్ రేస్ గ్రేటర్ దాన్, విజిబుల్ లైట్ గ్రేటర్ దాన్ ఇన్ఫ్రారెడ్. సో ఎనర్జీ ప్రకారం ఎక్స్రేస్ పెద్దవి, తర్వాత యూవీ రేస్, తర్వాత విజిబుల్ లైట్, తర్వాత ఇన్ఫ్రారెడ్ రేస్ అన్నమాట. దీని తర్వాత ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్ ఆఫ్ కల్పకం. కల్పకంలో ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్లో న్యూక్లియర్ రియాక్టర్లో ఏ ఫ్యూయల్ ఏది యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఫ్యూయల్ అంటే ఇంధనం ఏది యూజ్ చేస్తారంటే ప్లూటోనియం అనేది కల్పకంలో ఉండే న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్గా యూజ్ చేస్తారనమాట. దీని తర్వాత రేషియో ఆఫ్ బ్రేక్ హౌస్ పవర్ టు ఇండికేటెడ్ బ్రేక్ హార్స్ పవర్ డివైడెడ్ బై ఇండికేటెడ్ హార్స్ పవర్ని ఏమంటారు అని క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ మనం బ్రేక్ హార్స్ పవర్, ఇండికేటెడ్ హార్స్ పవర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరేటర్ ఉందనుకోండి. ఒక జనరేటర్ ఎంత ఎనర్జీ అయితే ఇస్తుందో, ఒక జనరేటర్ నుంచి ఎంత ఎనర్జీ అయితే వెలువడుతుందో జనరేటర్ లేకపోతే ఏదో ఒక మిషన్, అది దాని నుంచి ఎంత ఎనర్జీ అయితే వెలువడుతుందో దాన్ని ఇండికేటెడ్ హార్స్ పవర్ అంటారు అన్నమాట. దాని తర్వాత ఆ వెలువడిన ఎనర్జీలో మనం ఎంత ఎనర్జీ పని చేయడానికి యూజ్ చేస్తామంటారో దాన్ని బ్రేక్ పవర్ అంటారు అన్నమాట. బ్రేక్ పవర్ అంటే వెలువడిన ఎనర్జీలో మనం చేసే పనికి ఎంత యూజ్ అవుతుందో దాన్ని బ్రేక్ పవర్ అంటారు. ఒక మిషన్ నుంచి ఎంత ఎనర్జీ అయితే బయటకు వస్తుందో దాన్ని ఇండికేటెడ్ పవర్ అంటారు అన్నమాట. సో బ్రేక్ పవర్ బై ఇండికేటెడ్ పవర్ ఏంటి అంటే మెకానికల్ ఎఫిషియన్సీ. బ్రేక్ పవర్ బై ఇండికేటెడ్ పవర్ మెకానికల్ ఎఫిషియన్సీ. తర్వాత బర్నింగ్స్ ఆర్ వెరీ పెయిన్ఫుల్ ఇన్ ఎ గరేజ్ ఏరియా. ఇఫ్ ద బాడీ పార్ట్ బర్న్స్, వాట్ ఈస్ ద ఇమీడియట్ ట్రీట్మెంట్ టు బి గివెన్? సో ఒక గరేజ్ ఏరియాలో బర్నింగ్ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. గరేజ్ ఏరియాలో ఒక వ్యక్తికి బాడీకి ఫుల్ ఎక్కువ కాలిందనుకోండి, బాడీ పార్ట్స్ మొత్తం కాలిపోయాయి, అప్పుడు అతనికి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి అంటే ఎక్స్క్లూడ్ ద ఎయిర్ బై కవరింగ్ ఇన్ ద వాటర్. అంటే అతని నుంచి గాలి తగలకుండా ఒక తడి బట్టని అతని బాడీ చుట్టూ కప్పాలి అనేది ఫస్ట్ ఆప్షన్. దీని తర్వాత ఎక్స్పోజ్ కోల్డ్ ఎయిర్, అతని గాయాన్ని చల్ల గాలికి పెట్టాలనే సెకండ్ ఆప్షన్, లేకపోతే కొంచెం వేడి గాలికి పెట్టాలనేది థర్డ్ ఆప్షన్, లేకపోతే ఉఫ్ఫు అని ఊదాలనేది ఫోర్త్ ఆప్షన్. కాబట్టి సో ఒక వ్యక్తికి ఎలక్ట్రికల్ షాక్ తగిలినప్పుడు, అతనికి ఎక్కువ గాయాలైనప్పుడు అతనికి గాలి తగలకుండా చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం అతని బాడీ మొత్తం ఒక తడి బట్టతో కవర్ చేయాలి గాలి తగలకుండా. ఆ తడి బట్ట ఏం చేస్తుంది అంటే అతనికి పెయిన్ అనేది తెలియనివ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం గాలి తగిలితే బాడీ పార్ట్స్కి ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఒక వ్యక్తికి బాడీ పార్ట్స్కి ఎక్కువ బర్న్స్ అయినప్పుడు అతని గాలి తగలకుండా అతని బాడీ మొత్తం తడి బట్టతో చుట్టాలి. సో 1 angstrom unit is equal to 10 power minus 10 meters. 1 angstrom unit is equal to 10 power minus 10 meters. మళ్ళీ 1 nanometer is equal to అని అడిగారు అనుకోండి, 10 power minus 9 meters. 1 nanometer 10 power minus 9 meters. 1 micrometer ఎంత అని అడిగారు అనుకోండి, 1 micro 10 power minus 6 meters అన్నమాట. సో 1 angstrom 10 power minus 10 meters, 1 nanometer 10 power minus 9 meters, 1 micrometer 10 power minus 6 meters అన్నమాట. దీని తర్వాత లో లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్. లో లెవెల్ లాంగ్వేజ్ని ఏమంటారు అని అంటారు. మనం ఫస్ట్ దీనికంటే ముందు మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ ఈ ఒక్క లాంగ్వేజ్ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఈ ఒరాకిల్, జావా, ఈ అన్ని లాంగ్వేజెస్ కాకుండా ఓన్లీ ఒకే లాంగ్వేజ్ కంప్యూటర్ అర్థం చేసుకునేది మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజెస్లో ఓన్లీ 0s 1s ఉంటాయి అన్నమాట. 0s 1s. ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు అనమాట. సో ఆన్సర్ అసెంబ్లీ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అసెంబ్లీ లాంగ్వేజ్. దీని తర్వాత సాలిడ్స్ గురించి తెలుసుకున్నాం. సాలిడ్స్లో రైట్ సాలిడ్, ఆబ్లిక్ సాలిడ్ అని ఉంటాయి. అదే రైట్ సాలిడ్ అంటే, రైట్ సాలిడ్లో ఏమేమి ఉంటాయంటే పాలీహెడ్రాన్ ఉంటుంది, లేకపోతే సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్ అంటే సర్కిల్స్తో కూడి ఉండేది అనమాట.
సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్ అంటే. తర్వాత పాలీహెడ్రాన్లో రెగ్యులర్ పాలీహెడ్రాన్ ఉంటుంది, ప్రిజం ఉంటుంది, పిరమిడ్ ఉంటుంది. మరి సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్స్లో సిలిండర్స్, కోన్, స్పియర్స్ ఉంటాయి అన్నమాట. సో రెగ్యులర్ పాలీహెడ్రాన్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. టెట్రాహెడ్రాన్, క్యూబ్, ఆక్టాహెడ్రాన్, డెకాహెడ్రాన్, ఐకోసాహెడ్రాన్ ఉంటాయి. అదే ప్రిజంలో ట్రయాంగులర్, స్క్వేర్, పెంటాగనల్, హెక్సాగనల్ అట్లాంటివి ఎక్సెట్రా. దీని తర్వాత పిరమిడ్లో ట్రయాంగులర్, స్క్వేర్, పెంటాగనల్, హెక్సాగనల్ ఉంటాయి. దీని తర్వాత సాలిడ్స్ ఆఫ్ రెవల్యూషన్లో సిలిండర్, కోన్, స్పియర్ ఉంటాయి అన్నమాట. ఇది సాలిడ్స్. దీని తర్వాత 5 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్యాలన్స్లో రాయండి అని అడుగుతారు. సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.22 గ్యాలన్ అనమాట. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.22 గ్యాలన్. దెన్ 5 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 0.22 ఇంటూ 5 అంటే 1.1 గ్యాలన్. సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.22 గ్యాలన్. 5 గ్యాలన్స్ అంటే 0.22 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.1 గ్యాలన్ అనమాట. దీని తర్వాత రెటీనా ఆఫ్ ద ఐ ఈజ్ కంపేరబుల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది ట్రెడిషనల్ కెమెరా. మన ఐస్లో రెటీనా ఉంటుంది కదా, రెటీనాని దేంతో కంపేర్ చేస్తారంటే రెటీనాని ఫిలిం లెన్స్తో కంపేర్ చేస్తారనమాట. రెటీనాని ఫిలిం లెన్స్తో కంపేర్ చేస్తారు. దీని తర్వాత ఏ బాయ్ థ్రోస్ 4 స్టోన్స్ of same shape, size and weight with the equal speed, initial angles with the horizontal line. If the angles are 15 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, then maximum horizontal range ఎంత ఏ యాంగిల్లో మ్యాక్సిమం హారిజంటల్ రేంజ్ ఉంటుంది అని అడుగుతాడు. అంటే ఒక బాయ్ ఉన్నాడు, ఒక అబ్బాయి బాల్ని పైకి ఇసిరాడు. 30 degrees, 15 degrees, 45 degrees, 60 degrees యాంగిల్తో బాల్ని 4 రకాలుగా ఇసిరాడు. సో అప్పుడు దాని మ్యాక్సిమం రేంజ్ ఎంత అని అడుగుతున్నాడు. మ్యాక్సిమం రేంజ్కి ఫార్ములా ఏంటి అంటే మ్యాక్సిమం ఆర్ మ్యాక్స్కి ఫార్ములా ఏంటంటే యూ స్క్వేర్ ఆర్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2θ/g. సో సైన్ 2θ మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుందో అప్పుడు అది మ్యాక్సిమం రేంజ్ చేరుకుంటుంది. కాబట్టి 2θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఉన్నప్పుడు 2θ 90 degrees ఉన్నప్పుడు అది మ్యాక్సిమం రేంజ్కి వెళ్తుంది. 2 1s are 2 45s. సో θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees యాంగిల్తో ఒక అబ్బాయి బాల్ని పైకి ఇసిరితే అది మ్యాక్సిమం రేంజ్ ఉంటుంది అన్నమాట దానికి. దీని తర్వాత ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సర్వేటివ్ లాస్ డస్ రాకెట్ వర్క్. రాకెట్ ఏ కన్సర్వేటివ్ లాస్ మీద వర్క్ అవుతుంది అంటే రాకెట్ లా ఆఫ్ లీనియర్ మొమెంటం అనే కన్సర్వేటివ్ లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లా ఆఫ్ లీనియర్ మొమెంటం ఏమని చెప్తుందంటే m1v1 ఈజ్ ఈక్వల్ టు m2v2 అంటే m1v1 ఈజ్ ఈక్వల్ టు m2v2. లా ఆఫ్ లీనియర్ మొమెంటం అనే దాని మీద రాకెట్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీని తర్వాత న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ డస్ నాట్ హోల్డ్ గుడ్ ఫర్ ఆబ్జెక్ట్స్. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అన్ని ఆబ్జెక్ట్స్కి కరెక్ట్గా పనిచేయదు. అన్ని ఆబ్జెక్ట్స్ కరెక్ట్గా పనిచేస్తుంది, కానీ ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ స్పీడ్ వెలాసిటీ ఆఫ్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటే వెలాసిటీ ఆఫ్ స్పీడ్ దగ్గరికి వెళ్తే ఆ ఆబ్జెక్ట్ స్పీడ్ అప్పుడు న్యూటన్ లాస్ పనిచేయవన్నమాట. న్యూటన్ లాస్ ఎప్పుడు పనిచేయవు అంటే ఆ ఆబ్జెక్ట్ వెలాసిటీ ఆఫ్ స్పీడ్ 3 × 10⁸ meters per second ఆ స్పీడ్తో పోతుంది అనుకో ఆబ్జెక్ట్, అప్పుడు న్యూటన్ లాస్ పనిచేయవు. తర్వాత ద మెయిన్ వెబ్ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాం మొబైల్లో. గూగుల్ క్రోమ్లో డైరెక్ట్గా మనకు చూపించేది ఏంటి వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్ని ఏమంటారు అంటే దాన్ని హోమ్ పేజ్ అంటారు అనమాట. హోమ్ పేజ్. సో మెయిన్ వెబ్ పేజ్ని ఏమంటారు అంటే ఒకవేళ మనం బ్రౌజర్ని ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకు ఫస్ట్ చూపించే పేజ్ని ఏమంటారు అంటే హోమ్ పేజ్ అంటారు.
దాన్ని మెయిన్ వెబ్ పేజ్ అంటారు. తర్వాత ఏ బర్డ్ సిట్టింగ్ ఆన్ ఏ హై టెన్షన్ ఎలక్ట్రిక్ వైర్ డస్ నాట్ గెట్ ఎలక్ట్రోక్యూటెడ్ బికాస్. పక్షులు మనం కరెంట్ వైర్ల మీద కూర్చోవడం చూస్తుంటాం, కానీ వాటికి కరెంట్ షాక్ కొట్టదు. ఎందుకంటే వాటి లెగ్స్ గుడ్ ఇన్సులేటర్స్ అన్నమాట. గుడ్ ఇన్సులేటర్స్. సో పక్షి యొక్క కాళ్ళు గుడ్ ఇన్సులేటర్స్. ఇన్సులేటర్స్ అంటే మనకు తెలుసు కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అంటే. కండక్టర్స్ అంటే దాని గుండా కరెంటు పోనించుకుంటాయి అని. సెమీ కండక్టర్స్ అంటే పార్షియల్ కరెంట్ని దాని గుండా పోనించుకుంటాయి. ఇన్సులేటర్స్ దాని గుండా కరెంటు పోలేవు, ఎందుకంటే వాటి రెసిస్టెన్స్ 10^12 మెగా ఓమ్స్ టు 10^17 మెగా ఓమ్స్ దాకా ఉంటుంది. కాబట్టి పక్షి యొక్క కాళ్ళు గుడ్ ఇన్సులేటర్స్ కాబట్టి దాని చుట్టూ దానికి కరెంట్ షాక్ తగలదు. దీని తర్వాత ట్యూబ్ లైట్ ఈజ్ ఫిల్డ్ విత్. ట్యూబ్ లైట్లో మన ఇంట్లో ఒక ట్యూబ్ లైట్ ఇలా బార్గా ఒక లైట్ ఉంటుంది కదా, దాంట్లో ఏం ఫిల్ చేసి ఉంటుంది అని అడుగుతున్నాం. సో ట్యూబ్ లైట్లో ఏమేమి ఉంటుందంటే మెర్క్యూరిక్ ఆక్సైడ్ Hg2O, మెర్క్యూరిక్ ఆక్సైడ్ ప్లస్ ఆర్గాన్. మెర్క్యూరిక్ ఆక్సైడ్ ప్లస్ ఆర్గాన్ ఉంటుంది అన్నమాట. ట్యూబ్ లైట్లో మెర్క్యూరిక్ ఆక్సైడ్ ప్లస్ ఆర్గాన్ ఉంటాయి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.